महासरस्वती जगदम्ब विश्वपालिनी गोमात्रे नमो नमः शमी शमयते पापं शमी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी शमयते पापं शमी शत्रु विनाशिनी अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी मृत्युंजयाय रुद्राय नीलकंठाय अमृतेशाय सर्वाय महादेवाय शमी वृक्ष स्थित जगन्मात्रे नमो नमः श्रीमात्रे नमो नमः प्रार्थना समर्पयामि अग्निर्वसुजद्भव आदित्यादिपतेजोभव आचार्योद्भव इमे श्रिये पद्महस्ते नित्यविर्माण्डगणनाथ भगवानि हर नमः पार्वती हर हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर అయ్యా ఒక్కసారి ప్రదక్షిణం చేయాలి బ్రేక్ కాకుండా ప్రదక్షిణం చేసి జరిగితే మిగతా వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది మన గుళ్ళెలో ఉన్నాయి చెడుపై గెలుపుకు విజయానికి ప్రతీక విజయదశమి. ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభం జరగాలని దసరా పండుగ రోజున అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి ఆనాడు తొలి దేవాలయంగా ఇక్కడ నిత్య పెరుమల్ల స్వామి ఆలయం ఇది. ఆలయ దర్శన తర్వాత దసరా పండుగ పూట రెండు అంశాలను విజ్ఞప్తి చేస్తా ఉన్న తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో శాసనసభలో బలహీన వర్గాలకు సంబంధించిన బిల్లుకు అందరూ మద్దతు ఇచ్చినారు, అన్ని రాజకీయ పార్టీలు, వారందరికీ ధన్యవాదాలు. తర్వాత అందరి ఏకాభిప్రాయంతో చట్టాలు చేసుకొని ఆనాడు తెలుసు తెలియకను బలహీన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలే. కానీ 2018 ఒక చట్టం చేస్తే 50% లిమిట్ తోటి ఆ రోజు చట్టం చేస్తే దాన్ని మారుస్తూ 2.5 నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాము. దాని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. ఏ కారణం చేతనో గవర్నర్ గారు దాన్ని ఆమోదించలేము. వాస్తవంగా 2018 చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా మేము అక్కడ కూడా రిజర్వేషన్ శాతం నా చట్టంలో పేర్కొనలేదు. ఒక 50% క్యాప్ను ఎత్తివేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే న్యాయస్థానంలో ఈ అంశం చర్చకు జరుగుతుందని కొంతమంది అతిగా ఆలోచించేటువంటి వాళ్ళు ఇది ఎట్లా అని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎత్తివేస్తూ అనే మాటను దయచేసి గమనించాలి. అందుకే శాసనసభలో మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కోర్టులో అఫిడవిట్ లేదా వాళ్ళ ఇంప్లీడింగ్ వాళ్ళు కూడా ఈ కోర్టులో జోక్యం చేసుకొని మా రాజకీయ పార్టీగా మేము ఈ అంశానికి మద్దతు ఇస్తా ఉన్నాం, ఏకీభిప్రాయంతో అమలు జరిగింది అనే మాట చెప్పడం అనివార్యము, అవసరము. తెలంగాణ సమాజం ఇది గమనిస్తూ ఉంది. తర్వాత రెండో అంశానికి సంబంధించి వాస్తవంగా తెలంగాణ నుంచి 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకులుగా
శంకర్ గారు ప్రయాణ్ శంకర్ గారు దీనికి మద్దతు ప్రకటించినటువంటి అన్ని రికార్డులు ఉన్నాయి. వారు కూడా చెప్తా ఉన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు. కానీ అందులోనే భిన్నాభిప్రాయాలు బేసిక్ ఫ్యూడల్ పార్టీ అయినటువంటి బీజేపీ దీనికి ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకొని కొడిచే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అన్ని రకాల చర్యలు తీసుకొని న్యాయపరమైనటువంటి అంశాలను అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ ఈ యొక్క 42% రిజర్వేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది. సజావుగా ఎన్నికలు సాగడానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వము ప్రజల రాజకీయ పార్టీల ఆకాంక్ష. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్ర స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు. దేశంలోనే తొలిసారి తెలంగాణ ఆదర్శంగా మారబోయి సామాజిక విప్లవానికి, సామాజిక న్యాయానికి తొలి అడుగు పడుతున్న ఈ సందర్భంలో ఎవరు కూడా ఈ ప్రక్రియను వ్యతిరేకించే పరిస్థితి కానీ, వక్రంగా మాట్లాడే పరిస్థితి నుంచి కానీ మనసు మార్చుకోండి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా కొంతమంది జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ప్రజలు వారికి సరియైన విధంగా ఆలోచన చెప్పినారు. ఇవాళ కూడా ఇందులో ఎవరైనా ఈ అంశాల పట్ల భిన్నాభిప్రాయాలున్నా పార్టీల మీద అన్ని ఏకాభిప్రాయంతో చెప్తున్నప్పుడు దానికి మాట్లాడుకుంటే వాళ్ళకి గౌరవం. కానీ వాళ్ళు అదేవిధంగా ఈ అంశాన్ని నచ్చగలిగే విధంగా మాట్లాడుతుంటే తెలంగాణ బలహీన వర్గాల సంఘాలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, సమాజం ఎవరు చూస్తూ ఊరుకోవద్దని కోరుతారో ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణం నుంచి పిటిషనర్ కూడా కోరుతా ఉన్నాం. అయ్యా ఇది ఎవరికి రాజ్యాంగంలో ఉన్న దళితులకు, గిరిజనులకు, ఈడబ్ల్యూఎస్ ఎవరికి వ్యతిరేకం కాదు. బలహీన వర్గాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేసే పుర సర్వే ఆధారంగా జరుగుతున్నటువంటి అవకాశం. కాబట్టి ఇది ఎవరికి భంగం కలిగినప్పుడు దానికి ఊరికేనే ఓడి గట్టికలు లెక్క పెట్టినట్టు కారణాలు చెప్తే దీన్ని ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పి పిటిషనర్ కూడా హృదయపూర్వకంగా దసరా శుభాకాంక్షలు చెప్తూ తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా న్యాయం వైపు ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, సామాజిక న్యాయ కోణం ఉంది, విప్లవం ఉంది, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం ఉంది. 2018 చట్టం మీద 50% పరిమితి ఉన్నదనేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పరిమితిని ఎత్తేస్తూ మేము కేబినెట్ తీర్మానం చేసాం, ఆర్డినెన్స్ తెచ్చినాం, సభలో చట్టాన్ని చేసాం. అంతేకాదు ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చినాడు 50% క్యాప్ ఎప్పుడు ఎత్తిపోయింది. కాబట్టి అవన్నీ అడ్డంకులు కావు. తప్పకుండా న్యాయము, ప్రజాస్వామ్యము, ప్రభుత్వ లక్ష్యము, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాబట్టి కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు అవకాశం ఇస్తారని. ఈటెల రాజేందర్ గారు వాక్యాలు ఎట్లా చూడవచ్చు? ఈటెల రాజేందర్ అనే వ్యక్తి బేసిక్గా బలహీన వర్గాల పక్షాన వాళ్ళ పార్టీలో పోరాటం చేస్తారని ఆకాంక్షించాం. కానీ అందరూ నీరసపడే విధంగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఏమి చేయమంటారో అడుగుతా ఉన్నాం. షెడ్యూల్ 9 ఏకైక మార్గం అందరికీ తెలుసు సమాజంలో. అది పెట్టించే బాధ్యత మీది. ఇవాళ నీ బుధ స్కంధాల మీద ఉన్నది, నీ 8 మంది పార్లమెంటు సభ్యుల మీద ఉన్నది. మీరు చేయక ప్రజాస్వామ్య పద్ధతిలో క్యాబినెట్, చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యము, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ముందుకు పోతుంటే దాన్ని అపాస్యం చేసే మాట్లాడుతారో చరిత్ర క్షమించదు. ఇది మంచిది కాదనే మాట తెలియదు. అందరూ అందుకోవాలనే సంఖ్య విచ్చడం. గ్రామాల లోపల అందరికీ అవకాశాలు ఇవ్వాలి. రాజకీయాల్లో నీ ప్రత్యక్ష సాక్ష్యం. నేను ఒక మతం పేరుదినో, కులం పేరుదినో 30 సంవత్సరాల కృషి తర్వాత ఇలా ఇక్కడికి వచ్చాను. దానికి ఎవరికొవరు కులం అంటి పెట్టడం, ఇంకోటి గ్రాడ్యుయేట్ కోడికట్టిగా లెక్క పెట్టే ప్రయత్నం. ఇది ఎవరు శ్రమ పడుతుంటే దానికి కొంత రాజ్యాంగ పరిరక్షణ, ఎస్సీలకు సంబంధించిన ప్రొటెక్షన్ ఉందో, మిగతా వర్గాలను జనరల్గా కొట్లాడే సందర్భంలో కొంత వర్గాలకు ప్రొటెక్షన్ అంటేనే ముందే ఆదిలోనే అంశాపాదన ఇవన్నీ చర్చ చేయడం ద్వారా కాకుండా ఎవరికైనా ఓపెన్ టు కాదు. ఆ ఊర్లో ఆ ప్రజలు సింగిల్ ఒక్కడే ఓటు, ఒక్కడే కులం ఉంటే కూడా ప్రజల అభిప్రాయం మేరకు గెలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం అయితే ఈ రౌండ్లకు వచ్చాక తప్పకుండా వాళ్ళకు కూడా నాయకత్వ లక్షణాలు వస్తాయి, నాయకత్వంలో పెరుగుతారు. ప్రజాస్వామ్యంలో ఆ రిజర్వేషన్ కేటగిరీలోనే మాత్రం ఇంటర్నల్గా పోరాటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది. దానికి ఉదాహరణ చెప్తా, సోషల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ జస్టిస్కు జగిత్యాలలో ఒక మున్సిపల్ చైర్మన్ ఒక ఎన్నిక జరిగింది. దాంట్లో అన్ని 100 ఉన్నాయి. మా నియోజకవర్గంలో కోహడా ఒక డిప్యూటీ ఎన్నిక. చాలా విషయాల లోపల రాజకీయంగా
మనం ఎంత ఎదిగినా వాళ్ళు ఎంబడే ఆ కులం వదలదు. కాబట్టి అది నుంచి ఓవర్కమై బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వం పెరగడానికి కొరకు జరుగుతున్న ప్రక్రియ. ఈ రిజర్వేషన్ పరంగా చొప్పదండిలో కొంచెం సరిగా లేదని ఎమ్మెల్యే గారు అసలు రాజకీయంగా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రభుత్వానికి సంబంధం లేదు. అధికారులు ఎక్కడైనా ఎవరైనా కొన్ని వార్తలు మా ఊర్లో వీళ్ళు లేరు రిజర్వేషన్ అయింది వాటన్నిటికీ ఆయా అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి అనుమానాన్ని తీర్చాల్సిందిగా ఆయా జిల్లాల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తారు.